తలతిక్క నిర్ణయాలతో షాక్లు ఇస్తాడు. టారిఫ్ల మీద టారిఫ్లు వేసి షేక్ చేస్తాడు. ఇప్పుడు యుద్ధానికి తెరలేపి వందల మంది చావుకు కారణమయ్యాడు. అలాంటోడు సడన్ గా దేవుడు ప్రార్థనలు అంటూ హడావిడి చేశాడు. ట్రంప్ భయపడ్డా? వెంటాడుతున్న పాపాలకు ఇది పరిహారమా? ఇదిగో చూశారుగా, పాస్టర్ల బృందాన్ని వైట్ హౌస్కు ప్రత్యేకంగా రప్పించుకుని మరీ ఇలా ప్రత్యేకంగా ప్రార్థనలు చేయించుకున్నాడు ట్రంప్. సంప్రదాయని, సుప్పిని, శుద్ధపూసని అన్నట్లుగా దైవభక్తి మెండుగా ఉన్నట్లు ఇలా బిల్డప్ ఇచ్చాడు మన పెద్దన్న. ఇరాన్తో యుద్ధం వేళ ట్రంప్ ప్రత్యేక ప్రార్థనలు హాట్ టాపిక్గా మారాయి. దేశవ్యాప్తంగా ఉన్న పాస్టర్ల బృందాన్ని వైట్ హౌస్కు ఆహ్వానించాడు. ఓవల్ కార్యాలయంలో పాస్టర్లతో ప్రేయర్ చేయించుకున్నాడు. అధ్యక్షుడిపై చేతులు వేసి మత పెద్దలు ప్రార్థనలు చేశారు. అదే సమయంలో అమెరికా సైన్యం రక్షణ, ట్రంప్కు అవసరమైన బలాన్ని ఇవ్వాలంటూ వేడుకున్నారు. అయితే అసలు ఉన్నట్లుండి వైట్ హౌస్ని డివోషనల్ హౌస్గా ఎందుకు మార్చేశాడు? పాస్టర్లను రప్పించి ఎందుకు ప్రత్యేక ప్రార్థనలు జరిపించాడు? ఇలాంటి ప్రశ్నలకు తెరపైకి అనేక సమాధానాలు వస్తున్నాయి. అలాగే దీనిపై రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి. ట్రంప్ని ఖమేనీ ఆత్మ వెంటాడుతోందా? ఇరాన్ శాపాలు తప్పించుకోవడానికి ట్రంప్ ప్రత్యేక పూజలు చేయిస్తున్నాడా? చనిపోయిన ఖమేనీ దెయ్యమై నీడలా అనుసరిస్తున్నాడన్నది పెద్దన్న భయమా అనే ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తోంది. ఎప్పుడూ ఒకే తీరుగా ఉండేవాడి బిహేవియర్ ఒక్కసారిగా మారితే ఎవరికైనా అనుమానం వస్తుందిగా. అందుకే ఇప్పుడు ట్రంప్ ప్రార్థనలు చేయించడం కూడా డౌట్ కొడుతోంది. యుద్ధం వల్ల కీలక నేతలతో పాటు వందల మంది అమాయకులు బలైపోయారు. అభం శుభం తెలియని విద్యార్థినులు, చిన్నారుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ పాపాలు ఎక్కడ వెంటాడతాయోనన్న భయంతోనే ఇలా హో మై గాడ్ అంటూ పాస్టర్లను రప్పించి ప్రేయర్లు చేయించుకున్నాడన్నది పబ్లిక్ టాక్.